నీ ఎవరేమిది? నీ పేరేం పేరు? నీకు చెయ్యి అది నొప్పి గుండె అన్నీ వస్తున్నాయి కదా? ఎన్నాళ్ళ నుంచి? 18-20 ఏళ్ళు అవుతుందేమో కదా? 2004 అన్నావు. 20 ఏళ్ళు కరెక్ట్గా. 20 ఏళ్ళ నుంచి నువ్వు ఆసుపత్రి చూపించుకుని తగ్గలేదేమో కదా? ఇప్పుడు బాగా ఎత్తుతున్నావు, బాగుంది కదా? బాగైంది. ఇది యేసుప్రభు బాగా చేసింది. యేసుప్రభు నమస్కారం చెప్పు. మీరు ఏ మండలం అమ్మా ఇది? మీకేం ప్రాబ్లం ఉన్నదమ్మా చెప్పండి. ఏమున్నది మీకు? మీకు మెడలన్నీ వస్తున్నాయి కదా? ఎప్పటి నుంచి వస్తున్నాయి? సుమారుగా సార్ ఎన్నేళ్ళు అయింది చెప్పు? 5 ఏళ్ళు నాకు నొప్పులు వచ్చి. ఇప్పుడు తగ్గిందే? ఎన్ని నిమిషాలు తగ్గింది? ఎట్ట తగ్గిందమ్మా మీకు? ఎవరి ముఖం అన్న చూసినారా? నా ముఖం చూసినారు, నా చేయి చూసింటే బాగా అయిందే. రైట్, చెప్పమ్మా. నీ పేరు చెప్పమ్మా. సునీతమ్మ. నీకు ఈడ వస్తుంది, ఇక్కడ చెప్పు. వస్తుంది అది. నీకు ఎట్ట తగ్గిందమ్మా? నా ముఖం చూసి చెయ్యి పెట్టింటే తగ్గిపోయింది కదా? అవ్వగారు నువ్వు చెప్పు. పెద్ద ఇట్రా పొల్లకి. నీ చెయ్యి పైకెత్తలేక బాధపడుతున్నావు. నీ పేరు చెప్పు. యా ఊరి మీది? బీరవల్లి. ఇప్పుడు నీకు ఎట్ట తగ్గింది రామలమ్మ? నా మొహం చూసి తగ్గింది. మంచిది. యేసుబాబాయ్ మీ అందరికి బాగా చేసినది. ఆ పాప రామయ్యమ్మ పాప నువ్వు తీసుకు. చెప్పు బంగారు. అమ్మ చెప్పమ్మా నీ పేరు? జ్యోతి. జ్యోతమ్మ నీకు ఎక్కడ నడుమని వస్తున్నది? ఏడని వస్తున్నది? ఎప్పటి నుంచి వస్తున్నది జ్యోతమ్మ నీకు? 2 నెలలు అయినేమో. ఫేస్ కనపడి నీకు 2 నెలల నుంచి వస్తుంది కదా? హాస్పిటల్ చూపించుకున్నావా నువ్వు? చూపించుకున్నా తగ్గలేదమ్మా. ఇప్పుడు నీకు ఎట్లా తగ్గిందమ్మా? మొహం చుట్టూ ఎంబడి తగ్గిందే. మంచి ప్రభువుని దీవించిన నూరేళ్ళు చల్లగా ఉండండి. మీరు అందరూ ఒకసారి ఇటు రండి. అన్నకు బాగా అయింది అన్న నిలబడినట్టు. మతి మార్పులు అన్నీ పోయినాయి కదా? మీ అందరికీ బాగా చేసింది యేసుప్రభువే. ఎవరికి మీ అందరికి బాగా చేసింది. మరి యేసుప్రభుని నమ్ముకోండి. మీకు అందరు ఉద్యోగం కూడా వస్తుంది. పిల్లల పేరు ఏం పేరు? మీ అందరికి బాగైంది కదా? ఎన్ని నిమిషాల్లో బాగైంది చెప్పండి? 2 నిమిషాల్లో బాగైంది. నూరేళ్ళు చల్లగా ఉండండి అందరూ.